ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈదిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. 34వ కీర్తన మనం చదువుకుందాము. 34వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకులు కొనను, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లరా, ఈ మాట మనం గమనించినట్లయితే చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదంట. పిల్లరా చూడండి, యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే ఏమి కూడా కొదువు లేకుండా చేస్తాడంట. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఏది కూడా కొరత అనేది లేకుండా దేవుడు చేస్తాడు. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి దరిద్రతను శాపాన్ని ఆయన కొట్టివేసే దేవుడై ఉన్నాడు అనమాట. దేవుని మీద నువ్వు ఎప్పుడైతే భక్తి కనపరుస్తావో, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి భక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు నేను చేసే ప్రతిదీ చెడ్డ పనిని దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి ఒక భయం కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటారో, ఒకటి భయం కలిగి, రెండు భక్తి కలిగి, ఈ రెండు ప్రవర్తన కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో ఆయన అంటూ ఉన్నాడు, నీకు ఏది కూడా తక్కువ లేకుండా చేస్తాడంట. ఆయన నీకు సర్వ సమృద్ధిని కలగ చేస్తాడంట. ఆయన ఇంకా అంటున్నాడు చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లరా చూడండి, ఆయన అంటున్నాడు, సింహపు పిల్లలు ఆకలైనా ఒక్కొక్కసారి ఆకలితో ఉంటాయి. సింహపు పిల్లలు అడవిలోనే అలాగైనా ఉంటాయేమో, కానీ నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి ఏది కూడా కొదవ లేకుండా చేస్తాడంట. పిల్లలు చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఈరోజు ఎంతోమంది దరిద్ర దశలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు, దిక్కులేని వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టారు. నీకున్నటువంటి దరిద్రతను, నీకున్నటువంటి శాపాన్ని ఆయన కొట్టివేసి, నీకున్నటువంటి మరి సమస్తాన్ని కూడా ఆయన తీసివేసి నిన్ను ఆశీర్వాదాలతో నింపేటువంటి దేవుడై ఉన్నాడు. నిన్ను సర్వసమృద్ధిగా ఆయన ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా చూడండి, దావీదు అంటున్నాడు, చిరకాలం నేను యెహోవా మందిరం నివసిస్తాను, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాను, నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా చూడండి, దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి అనమాట. దేవుని యందు భయభక్తులు కలవాడిగా బ్రతుకుతూ వచ్చాడనమాట. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా ఒక సర్వ సమృద్ధిలోనికి దేవుడు దావీదుని తీసుకెళ్ళాడు అనమాట. శత్రువుల ఎదుట దావీదుకి భోజనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. బిడ్డలారా చూడండి, ఎంత శ్రేష్ఠుడిగా దేవుడు అతను నిలబెట్టాడో అదే రీతిగా నీ జీవితంలో కూడా ఆయన చేయువాడై ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు దేవుని యందు భయము భక్తి నువ్వు కనపరిచినప్పుడు దేవుని నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించి, నీ జీవితంలోనికి ఆహ్వానించి, నీ కుటుంబంలోనికి ఆయన ఆహ్వానించి, దేవా నీ యందు నేను భయభక్తులు కలిగి బ్రతకటానికి నాకు నేర్పించు ప్రభు అని అడిగినట్లయితే ఆయన నీకు ఎలా ఈ లోకంలో బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు అనమాట. మనం ఎలా భక్తిగా నడుచుకోవాలో, ఎలా భయం కలిగి ప్రవర్తించాలో, ఈరోజు భయభక్తులు కలిగిన వాడిగా ఈ లోకంలో ఎలా నువ్వు జీవించాలో కూడా ఆయన నీకు నేర్పిస్తాడంట. బిడ్డలారా చూడండి, ఎంత శ్రేష్ఠుడిగా ఆయన మన ముందు ఉన్నాడో చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దీర్ఘాయుష్యమంతుడిగా దేవుడు నిన్ను చేస్తాడంట. చూడండి, దేవుని యందు భయము భక్తి ఎవరైతే కనపరుస్తారో ఎక్కువ కాలం జీవించినట్లుగా నీ ఆయుష్కాలాన్ని ఆయన పెంచుతాడంట. నీ జీవిత దినాలను ఆయన ఎక్కువగా పొడిగిస్తాడంట. బిడ్డలారా చాలామంది ఈరోజు ఒక శాపగ్రస్తులుగా జీవిస్తూ ఉంటారండి. ఒక శాపం వారి కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది అనమాట. ఒక దరిద్రం వారి కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. బిడ్డలారా అందుకే ఆ దరిద్రము, ఆ శాపము తొలగించబడాలనే ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. బిడ్డలారా నీ దరిద్రతను, నీ శాపాన్ని ఆయన కొట్టివేసి ఆశీర్వాదానికి కర్తలుగా ఆయన నిన్ను చేయవాడై ఉన్నాడు. ఆయన నువ్వు ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట. నీకు ఏ మేలు
ఆయన నీకు ఏ కీడు రాకుండా తప్పిస్తాడు, దీర్ఘాయుషమంతుడిగా చేస్తాడు. మరి నీ గిన్నె నిండిపోలినట్లుగా చేస్తాడు. నీ ఇంట్లో ఏది కొదువు లేకుండా చేస్తాడు. సర్వ సమృద్ధితో నింపుతూ ఉంటాడు. ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటాడు. ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉంటాడు అనమాట. నీ బిడ్డలను బహుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు బిడ్డలారా. కనుక నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీవు ఎప్పుడైతే భయము భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ ఉంటాడో ఆయన అంటూ ఉంటున్నాడు, ఏది కూడా నేను కొదవ అనేది ఆ గృహానికి ఇవ్వను, ఆ మనిషికి నేను ఇవ్వను అని చెప్పి ఆయన నీకు ఈరోజు మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. నీవు ఈ రోజు నుంచైనా ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే నీకు ఏది కావాలంటే అది నీకు సహాయం చేస్తాడండి. ఏదంటే దేవుడు నీకు అది ఇస్తాడు. ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నువ్వు అడుగు, నీకు ఏదంటే అది దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆయన పిల్లలకు ఆయన మాత్రమే ఇస్తాడనమాట. మనుషులు ఇస్తారని చెప్పి అలాగ చాలాసార్లు అంటారు, కానీ మనుషులు ఇవ్వరు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాంటివి కూడా నీ జీవితంలో నీకు ఏది కావాలన్నా సరే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడుగు. ఎప్పుడు అడగాలో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీకు ఇస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏది కూడా నేను కొదవ లేకుండా చేస్తా అంటున్నారు అన్నమాట. ప్రియులారా, ఇలా ఉండటానికి మనం అందరం కూడా దేవుని దగ్గర అడుగుదాం. దేవుడే మనందరికీ సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీ యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి సహాయం చేయ ప్రభా. దీర్ఘాయుషునిస్తానన్నావు ప్రభా. అయ్యా, ఏది కూడా కొదువు లేకుండా చేస్తానన్నావు ప్రభా. సర్వ సమృద్ధిని ప్రసాదించండి. వారి గృహాల్లో వారి హృదయంలో నీకు స్థానం ఇవ్వటానికి సహాయం చేయి. కృపతో బలముతో మహిమతో నింపమని ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాను బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.